ప్రైజ్ లార్డ్ అందరికి. ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్యం తీసుకుంటే మీ అందరికి అనుకుని ఉండొచ్చు. నేను అంతకుముందు ఎప్పుడైనా వాక్యం చదివేటప్పుడు ఈ వంశావళి ఏమన్నా వస్తే అవన్నీ ఆ చాప్టర్స్ ఏదో ఇట్లా చదువుకుంటూ వెళ్ళిపోవటమో, లేకుంటే ఆ యొక్క వర్సెస్ అన్ని స్కిప్ చేయటమో చేసేదాన్ని. అయితే ఈ వారం నెక్స్ట్ అధ్యాయంకి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆది కాండము 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, లేదు నువ్వు ఈ వాక్యం చెప్పాలని. అప్పుడు నేను అనుకున్నా, ఈ వంశావళి గురించి మనకి ఆమ్, ఏం చెప్పడానికి ఏముంటుందా అని. కానీ ఆయన చెప్పిన విషయాలు ఆమ్, నేను విని చాలా ఆశ్చర్యపోయాను. అంటే ఇన్ని సంగతులు ఈ యొక్క కొన్ని వచనాల్లో ఆ వంశావళితో పాటు ఆయన మనకి ఏమి అనుగ్రహించారు అని ఆయన మాట్లాడుతున్న విధానము విని నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. అది మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా హ్మ్. నిజమే. మన వంశావళి గురించి తెలుసుకోవటము చాలా ముఖ్యము. మనకి తెలుసు మన మనము పెళ్ళిళ్ళు చేయాలనుకున్న అంతకుముందు అనేవాళ్ళు గదా! పాతకాలంలో ఎట్లా అనేవాళ్ళంటే 7 తరాల ముందు ఆహ్, చూ చూడమనేవాళ్ళు. అంటే కుటుంబము ఎట్లాంటిది అని తెలుసుకోవడానికి, అంటే వాళ్ళు ఆహ్, దేవుని భయంలో పెరుగుతున్న వాళ్ళ వంశము ఎట్లా ఉంది? వాళ్ళ పిల్లలు ఎట్లా ఉన్నారు? వాళ్ళ తరతరాలు ఆహ్, త ఎట్లా ఉన్నాయి? దాన్ని బట్టి వారి ఆడపిల్లల్ని ఇవ్వాలనా? వద్దా? అని ఎంతగానో మన తల్లిదండ్రులు పూర్వకాలంలో ఎంతగానో ఆలోచించేవాళ్ళు. కానీ దానికి ఒక పరమార్థం ఉందని నాకు అప్పుడు మనమేదో అనుకునేవాళ్ళము, 7 తరాలు ఏముందిలే అని. కానీ మనము తెలుసుకోవాల్సిందేంటిదంటే, మన యొక్క పితరుల గురించి మనం నేర్చుకోవటము చాలా ముఖ్యము. ఎందుకంటే మన పిల్లలైనా సరే, మనమైనా సరే, మన తల్లిదండ్రుల గురించి, లేకుంటే మన తాతల గురించి, అమ్మమ్మల గురించి, నానమ్మల గురించి, మన ముత్తాతల గురించి తెలుసుకోవటము చాలా ముఖ్యము. అది మన పిల్లలకి బోధించటం గూడా అంతే ముఖ్యము. ఎందుకంటే, మనము కుటుంబము గురించి ఎంత ప్రాముఖ్యత ఇస్తాం గదా! అంటే సాధారణంగా మనం చిన్ననాటి నుంచి చూసుకుంటే, మనం మొదటిగా మనం ఎక్కడి నుంచి నేర్చుకుంటాము? తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాము. అంటే మాటలైనా సరే, ఏదైనా సరే, మన మేనరిజమ్స్ గానీ, ఇవన్నీ మన కుటుంబంలో నుంచే మనం నేర్చుకుంటాము. అఫ్‌కోర్స్ తర్వాత కొద్దిగా పెద్దయిన తర్వాత మనం స్కూల్లో, కాలేజెస్‌లో అట్లా వెదర్ అంటే బయట ఇన్‌ఫ్లూయెన్స్ గూడా ఉంటది. లోకము యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. కానీ ప్రథమంగా మాత్రము మనకి ఆ యొక్క పునాది అనేది మాత్రము అది మన యొక్క చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మనకి పోసిన పునాది తప్పకుండా ఉంటది. అంటే మన ప్రార్థనా జీవితం గానీ, లేకుంటే మనము మాట్లాడే తీరు గానీ, లేకుంటే ఇతరులను గౌరవించే విధానం గానీ, లేకుంటే మన భాష ఆహ్, హ్మ్, ఎట్లా మనల్కి మనం అంటే ఇతరులని ఏ ఏ విధంగా సంబోధిస్తామో, ఇవన్నీ గూడా మనకెక్కడి నుంచొస్తాయంటే, మన కుటుంబంలో నుంచే వస్తాయి. కాబట్టి మనకి అది చాలా ముఖ్యము. అంటే ఆ ఫౌండేషన్ అనేది మనకి చాలా ముఖ్యము. మన పితరుల గురించి తెలుసుకోవటము, మన అమ్మమ్మలు, తాతయ్యలు ఏం చేశారు, అంతకుముందు వాళ్ళు ఏం చేశారు. అంటే మా కుటుంబంలో తెలుసు చాలామంది టీచర్స్ ఉండేవాళ్ళు. అనుకుంటే తర్వాత మమ్మీ టీచర్ అవ్వటము, లేకుంటే మా తాతయ్య, మా అమ్మమ్మ వీళ్ళు ఆహ్, మా తా మా ఇంకొక తాతయ్య డిఫెన్స్‌లో ఉండటము. ఆహ్, మా డ్యాడీ సైడ్ ఈ విధంగా అంటే మనకి తెలుసుకుంటే మనకి అదొక గర్వం కూడా గదా! మన కుటుంబం గురించి తెలుసుకోవటము ఒక గర్వకారణము. అంతేకాదు మన ఆత్మీయ జీవితం గూడా అక్కడి నుంచే ప్రారంభమవుతది. మనం లోకరీత్యా ఉండటం కాకుండా మన చిన్ననాటి నుంచి ప్రార్థన నేర్పిస్తారు మనకి. తినే ముందు ప్రార్థన చేసుకోవటము, లేవగానే ప్రార్థన చేసుకోవటము, పడుకోకముందు. చిన్నప్పుడు గూడా మనకు జెప్తారు, మమ్మీని దీవించండి, డ్యాడీని దీవించండి, నన్ను దీవించండి. చిన్న చిన్న మాటలైనా సరే మనకి నేర్పిస్తారు. కాబట్టి ఆ యొక్క కుటుంబము గురించి తెలుసుకోవటము, మనం పూర్వీకుల గురించి తెలుసుకోవటము ఆహ్, అది ఎంతో ప్రముఖము. ఇక్కడ ముఖ్యంగా ఈ వాక్యంలో మనము చూస్తే అనేకమైన విషయాలు తెలుసుకోవచ్చు. ఎందుకంటే మొదటిగా ఆహ్, కొన్ని వచనాలు ముఖ్యంగా 20-22 ఆ 3 వచనాలు, 20-22 వచనం చూస్తే అక్కడ దేవుడు తన బిడ్డలు ఈ లోకంలో జీవించడానికి కావలసిన ప్రతి ఒక్క తలాంతులు గాని,
నైపుణ్యాలు గాని అవన్నీ ఆయన అనుగ్రహించారు. 21 అధ్యాయంలో మనం చూస్తుంటే వాళ్ళు పశువులు కాచుకునేవాళ్ళు. కానీ దాంతో పాటు వాళ్ళకి మొదటిగా ఏమిస్తారంటే గుడారాల్లో నివసించడము. అంటే గుడారాలు చేయటం వాళ్ళకొచ్చనమాట. ఆయన ఆ యొక్క నేర్పు అదొక తలాంతు వాళ్ళకి అనుగ్రహించారు ఆ జనరేషన్‌లో. వాళ్ళు గుడారాలు కట్టుకొని నివసించటానికి. అంటే మనము నివసించటానికి మనకి ఏది అవసరమో ఆ యొక్క పరిధిలో ఆయన తన యొక్క బిడ్డలకు ఆయన బోధిస్తున్నారు. అదే విధంగా మనం 21వ వచనం వస్తే మనం అనుకుంటాం వాయిద్యాలన్నీ ఇప్పుడే వచ్చినాయి అనుకుంటాం గదా! వాయిద్యాలు ఇప్పుడు రాలేదు. సంగీతం ఇప్పుడు రాలేదు. వాయిద్యాలు ఎప్పుడో వచ్చినియి. మనం ఆదికాండంలో 4 అధ్యాయంలోనే ఉన్నాము. అక్కడనే మనకి వాయిద్యాల గురించి మాట్లాడుతున్నారు గదా! సితార్ గురించి, సానికన్ గురించి ఆయన మాట్లాడుతున్న వాయిద్యాలు వాయించటము అప్పటి నుంచి అంటే అప్పుడు అంతా పూర్వీకులే వాయించేవాళ్ళు. ఇప్పుడు మనందరం అనుకుంటాము ఏదో లేటెస్ట్‌గా వచ్చింది మనం అని కొద్దిగా ఫీల్ అవుతా ఉంటాం గానీ, ఆ యొక్క మన పూర్వీకులు ఎప్పుడో ఆ యొక్క దేవుడు వాళ్ళకి అవి చేయటము ఆ యొక్క నైపుణ్యం ఇచ్చారు వాళ్ళకి. అంటే వాళ్ళు అవి కనుక్కోవటము, దాని నుంచి వాళ్ళు ఆ యొక్క పాటలు పాడటం గానీ, సంగీతము అనేది ఆ దినాల్లో నుంచే ఆహ్, వచ్చింది మనకి. అదే విధంగా 22వ వచనంలో చూస్తే మనకి పదును గల ఆహ్, వస్తువులు వాళ్ళు చేశారు. అంటే ఏంటిదంటే మనకి ఆ యొక్క రాగి, ఇనుప ఇనుము ఇట్లాంటి మన మెటల్స్ నుంచి వాళ్ళు పదునైన వస్తువులు చేసుకోవటము, దాన్ని వాడుకోవటము. వాళ్ళకి అనేక విధాలుగా అది పనికొస్తున్నది. ఎందుకంటే పదునైన వి కావాలి. ఎందుకంటే వాళ్ళు చెట్లు కొట్టుకోవాలన్నా, లేకుంటే అది మా 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 వంట చేసుకోవడానికి మంట కావాలన్నా సరే వాళ్ళు చెట్లు కొట్టుకోవాలి, ఎండబెట్టాలి, అన్నీ చేయాలి. దానికి పదునైన వస్తువులు కావాలి. కానీ ఆ యొక్క నైపుణ్యము అవన్నీ మానవులకి యేసు నా యెహోవా దేవుడు ఆయన నేర్పించారు. అంటే మనము ఎంత ధైర్యంగా ఉండాలో కదా! మనము. అంటే అప్పుడు వాళ్ళకి అన్నీ ఒక్కొక్కటి ఆయన ఎట్లా నేర్పించారో, మన దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఒకటే దేవుడు కదా! కాబట్టి మన జీవితంలో గూడా ఆయన మనకి కావాల్సిన ప్రతి ఒక్క తలాంతును ఆయన ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహిస్తారు. ఎవరి యొక్క వారి యొక్క అవసరతను బట్టి, వారి యొక్క పరిస్థితులను బట్టి ఆయన ఆ యొక్క నైపుణ్యము, ఆ యొక్క తలాంతులు అవన్నీ వస్తాయి. కాపోతే కొన్నిసార్లు మన దేవుడిచ్చిన మన తలాంతులు మనం గ్రహించకుండా ఎదుటివారు ఉన్న తలాంతుల గురించి ఆలోచిస్తూ వాళ్ళలాగా ఉంటే బావుండు, నేను వాళ్ళలాగా లేను అని అనుకుంటాము తప్ప కానీ దేవుడు ఆయన ఎంతగానో ఆయన చేతులతో తన రూపంలో చేసుకున్నారు. ప్రతి ఒక్క బిడ్డను ఆయనకిష్టమైన రీతిగా చేసుకున్నారు. అది మనం ఎన్నడూ గూడా మర్చిపోకూడదు. ఎందుకంటే అందరికి ఒకటే తలాంత్ ఇవ్వలేదు ఇక్కడ మనం చూసుకుంటే. ప్రతి ఒక్క జనరేషన్‌లో గూడా రకరకాల తలాంతులు. రకరకాల నైపుణ్యాలు. ఆ యొక్క జీవన విధానం అంటే వాళ్ళు తలదాచుకోవడానికి ఆ యొక్క గుడారాలు చేసుకోవటం అయుండొచ్చు. లేకుంటే వాళ్ళు వాయించడానికి కానీ, లేకుంటే వారు చేసుకోవాల్సిన పదునుగల వస్తువులు చేసుకోవటం గాని, ఇవన్నీ కూడా ఆయన అంత జ్ఞానం అనేదే దేవుడు అనుగ్రహించారు. కాబట్టి మనం ఎప్పుడైనా దేవుడు మనకేమన్నా పని అనుగ్రహించినప్పుడు మనం ఎప్పుడు గూడా మనం అనుకోకూడదు. నాకు ఆ యొక్క తలాంతు లేదు. నాకంత ఆ గిఫ్ట్ లేదు. నేను అది చేయలేను అని మనం ఎప్పుడు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి కావాల్సింది ఆ సమయంలో ఆయన తప్పకుండా ఆయన మనకి అనుగ్రహిస్తారు. ఈరోజు మరి నేను అదే తెలుగులో చెప్ చెప్పాలంటే నేను ఎప్పుడు అనుకునేదాన్ని. తెలుగులో వాక్యం చెప్తానని నేనెప్పుడు అనుకోలేదు. కానీ మరి ఆయన నేర్పించి ఆయన వాక్యము చెప్పటము, లేకుంటే అదే విధంగా నేనెప్పుడు గూడా నేను చెప్పా గదా! వంశావళి ఇలా ఎప్పుడు బైబిల్ చదివినా మొదటి నుంచి వెనక ఆహ్, రొటేషన్ చేసేటప్పుడు గూడా అవి ఎట్లా గబగబా చదవటం, లేకుంటే అవి స్కిప్ జేయటం. ఈ రెండిట్లో ఒకటి చేసేదాన్ని. కానీ ఎంత మిస్ అయ్యేనా అని ఇప్పుడు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు బోధించినప్పుడు ఇన్ని విషయాలు మనం ఆహ్, స్కిప్ చేసేసాం గదా! అని అనిపిచ్చింది ఇన్ని సంవత్సరాలు. అదే విధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే మనం గుర్తుంచుకోవాల్సింది మనము ఆ యొక్క ఇదే అధ్యాయంలో మనం చివరికొచ్చేటప్పటికి మనుషుల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంది? ఒకటేమో వాళ్ళకి జీవించడానికి వాళ్ళకి అవసరతలు దేవుడు అనుగ్రహించిందేంటి? కానీ మానవుడు ఏ విధంగా ఆహ్,
ఒక తరం నుంచి ఇంకో తరముకి వచ్చేటప్పటికి మానవుడు ఏ విధంగా ఉంటున్నాడు? ఏ విధంగా వాళ్ళు 2 రకాలుగా చూడొచ్చు. మన 23 అధ్యాయంలో చూస్తే మనకి 23, 24లో లేమెకు గురించుంది. లేమెకు గురించొచ్చేటప్పుడు ఇది రెండో సంఘటన గదా! హత్య చేయటానికి ఇది రెండో సంఘటన. మొదట కయీను, ఇప్పుడు రెండవ సంఘటన. అంటే ప్రాణం తీయటము, చంపటము అనేది మనము రెండోసారి ఈ యొక్క వాక్యంలో చూస్తున్నాము. అంటే ఆ యొక్క పాపము అనేది ఎక్కువైంది. ఆయన 2 చెప్తున్నాడు చూడు. గాయపరిచినందుకైనా ఒక మనుషుని చంపితిని. నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక పడుచువాని చంపితిని. అంటే అంటే పాప భయం గాని, దేవుని భయం గాని ఏమీ లేకుండా ఆ యొక్క లేమెకు సంతానము ఒక విధంగా పాపంలో పెరుగుతున్నారు. అంటే పాపము మన తరాలు నడిచే కొద్దీ పాపము పెరుగుతుందే తప్ప తరగట్లేదు. కానీ అద్ అదే విధంగా అంత పాపంగా ఉందని మనం అనటానికి గూడా లేదు. ఎందుకంటే మనం 26 వచనంకొచ్చేటప్పటికి షేతాను గురించి ఆహ్, తను గురించి మాట్లాడుతున్నారు గదా! అప్పుడంట నాకు ఈ వాక్యం చదివితే చాలా మంచిగా అనిపించింది. 26 అధ్యాయము నాకు ఎంతగానో నచ్చింది ఈ వాక్యంలో. ఎందుకంటే అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయటము ఆరంభమైనది. దేవుని ప్రార్థించటము, ఆయనని పిలవటము, ఆయనతో మాట్లాడటము, ప్రార్థన అనేది ప్రారంభమైంది. ఆ యొక్క షేతు ద్వారా. ఎంత అంటే మనము మనం కొన్నిసార్లు ఈ లోకంలో ఉన్న చెడునే చూస్తా ఉంటాము. అయ్యో! ఎందుకిట్లా అయిపోతుంది? ఎందుకు ఇన్ని కష్టాలొస్తున్నాయి? లేకుంటే ఎందుకింత పాపము? ఇప్పుడు మనం చూడండి ఎక్కడ చూసినా యుద్ధాలు. లేకుంటే అనారోగ్యత ఈ అనేకమైన లోకంలో న్యూస్ ఎప్పుడు చూసినా మనకెట్లా అంటే మంచి వార్త ఏమి లేదా అనిపిస్తది. మన రేడియో ఆన్ చేసినా, టీవీ ఆన్ చేసినా మనకి ఒక్క మంచి వార్త గూడా లేదా, ఒక్క గుడ్ న్యూస్ గూడా ఏం లేదా. ఎప్పుడూ ఎవరో చనిపోవటమో, లేకుంటే ఆహ్, ఏదొక ఆహ్, కొత్త అనారోగ్యాలు రావటమో, ఈ విధంగా మనకి ఎప్పుడు గూడా నెగెటివ్ న్యూస్ అనేది చాలా ఎక్కువైపోయింది. కానీ మనం ఎక్కువ ఫోకస్ దాని మీదే ఉంటది. కానీ మనం ఇక్కడ చూస్తే ఆహ్, రెండవ ఉ 2 విధాలుగా గూడా ఉంది. మనిషి పాపంలో పెరుగుతున్నాడు. కానీ కొంతమంది దేవునిని ప్రార్థన చేయటం ప్రారంభించారంట. ప్రార్థన అనే దానికి పునాది గూడా మనము ఈ యొక్క అధ్యాయంలోనే కనిపిస్తుంది మనకి. ఎంత అద్భుతం గదా! నిజంగా ప్రార్థన అంటే ప్రార్థన అవసరం అంటే దేవుని యొక్క అవసరత వాళ్ళు గ్రహించారు. వాళ్ళకన్ని తలాంతులిచ్చుండొచ్చు. కానీ అయినప్పటికీ వాళ్ళు గ్రహించిందేంటిదంటే మన పితరులు ఆ యొక్క సమయంలో దేవుని యొక్క అవసరత. ఆయన సన్నిధిలో గడపడము, ప్రార్థించటము, అవసరతలు చెప్పటము, ఆయనకి స్తుతించటము, ఆయన్ని ఆరాధించటము. అవన్నీ గూడా వాళ్ళు ఆ యొక్క తరంలోనే వాళ్ళు ప్రారంభించారు. ఇది మనకి నిజంగా ఆ యొక్క ప్రార్థన పునాది మనకి తర్వాత వచ్చిందేమి గాదు. మనకి ముందుగానే ఆ యొక్క ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, దేవుని యొక్క ప్రాముఖ్యత, దేవుని సన్నిధిలో గడపటము, ఆయనను మొరపెట్టుకోవటము, ఆయన మీద ఆధారపడటము, ఇవన్నీ గూడా వాళ్ళు గ్రహించారు. అలాంటి జ్ఞానం దేవుడు వాళ్ళకి అనుగ్రహించారు. అలాంటి హృదయము వాళ్ళకి పెట్టారు. ఆహ్, అద్ అన్ అయితే మనము వంశావళికి వస్తే మనం అందుకేనేమో అనిపిస్తది. ఈ వంశావళి అంతా చదివిన తర్వాత నాకు మత్తయి సువార్త గుర్తొచ్చింది. కొత్త నిబంధనకొచ్చేటప్పుడు ఫస్ట్‌గా ప్రారంభించిందే మత్తయి సువార్త. మన నూతన నిబంధనకొచ్చేటప్పటికి మొదటిగా ఆ యొక్క ఆహ్, వంశమలతోనే ప్రారంభమవుతది. ఎక్కడి నుంచి? అబ్రహాం దగ్గర నుంచి మొదలుపెడతారు. ఎందుకు అబ్రహాం దగ్గర నుంచంటే, ఆయనకే గదా మరి వాగ్దానం ఇచ్చింది. నువ్వు అన్నీ మనము ఆదికాండంలోకి వెళ్లి చూస్తే ఆదికాండము 17 అధ్యాయము 5 వచనంలో ఆయనేమంటారంటే, "మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనులకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును." అనేక జనములకు. అప్పుడిచ్చిన వాగ్దానం ఇంకా నడుస్తూనే ఉంది గదా! ఎప్పుడు ఆదికాండములో ఇచ్చిన వాగ్దానం అబ్రాహాముకు, "నువ్వు అన్యజనులకు తండ్రిగా ఉంటావు" అన్న వాగ్దానము
ఇచ్చారు. అది ఆ యొక్క నెరవేర్పు. అందుకే మనకు అన్నీ తరతరాలు, తరతరాల గురించి నేర్పిస్తారు. అంతేకాదు ఇంకొక వాగ్దానము. ఎందుకంటే మనకెప్పుడైనా ఆహ్, నాకనిపిస్తది మనము అంతా క మనం కొద్దిగా ఫోకస్ చేసి మనం వాక్యము మీద ధ్యానం పెడితే మనకు తెలుస్తది. ప్రతి ఒక్క వాక్యము మత్తయి సువార్తలో ఆహ్, ఉన్నది ఒకటేంటిదంటే ని ఆహ్, ప్రవచనము. ఆ యొక్క పాత నిబంధనలో ఉన్న ప్రవచనము నెరవేర్పులోనికి రావటం. ఆ వంశావళి చెప్పడానికి గూడా అదే పునాది. ఎందుకంటే అసలు కొత్త నిబంధన మొదలుపెట్టిందే యేసుక్రీస్తు యొక్క పునాది ఎక్కడ మొదలైంది. ఒకటేమో ఆయన ప్రవచనం నెరవేర్చడం. ఒకటేంటిదంటే యేసుక్రీస్తు ప్రభువు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఒకటి ఆదికాండంలో చూస్తే. ఆహ్, అంతే కాకుండా అతను మెస్సయ్యగా వస్తాడని మనకి పాత నిబంధనలో ఉంటది. యేసుక్రీస్తే నిజమైన మెస్సయ్య అని చెప్పడానికి గూడా ఆ యొక్క వంశావళి ఒకదాని తర్వాత ఒకటి అనుగ్రహించారు. ఇదేదో కట్టుకథలు గాదు. ఏదో బైబిల్ అనేటప్పటికి ఏదో ఊహించిచ్చినయి గాదు. అందుకే ఎంత వంశావళి ఎంత ఖచ్చితంగా రాస్తారంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంత విపులంగా ఉంటది మన వాక్యంలో నిజంగా ఈ వంశావళికొచ్చేటప్పటికి. అంతే గాకుండా ఇంకొకటి నాకు ఆహ్, పరిశుధాత్మ దేవుడు చెప్పింది ఇంకోటేంటిదంటే, దావీదుకి గూడా వాగ్దానం ఇస్తారు గదా! దావీదుకి వాగ్దానం ఇచ్చారు గుర్తుందా మీకు? అది గూడా పాత నిబంధననే రెండవ సమూయేలు గ్రంథము 7 అధ్యాయము 16 వచనంలో ఉంటది. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్ స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. దావీదుకి ఇచ్చిన వాగ్దానం అది. దేవుడేమని వాగ్దానం ఇస్తాడు? తన వంశము, తన రాజ్యము ఎప్పటికి గూడా స్థిరపడుతుంది అని. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడి నుంచి ఏ సంతానం నుంచొచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దావీదు సంతానం నుంచే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆయననే గదా! ఆయన స్థిరము. ఆయన ఎప్పటికీ ఉన్న ఆయన. అది మనకి ఆ యొక్క వాక్యం యొక్క నెరవేర్పు. అందుకే వా వాక్యము మనం బాగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వాగ్దానాలు అవి నెరవేరక మానవు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ యొక్క వాక్యాలను మనము ఎత్తిపట్టి, ఆ యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి మనము ప్రార్థన చేయాలి. ఎందుకంటే, ఆ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు నమ్ముతామో, అది వాక్యము ఊరికే రాయబడలేదు. ప్రతి ఒక్క వాక్యంలోను, ప్రతి ఒక్క మాటలోను, ప్రతి ఒక్క పలుకులోను, ప్రతి ఒక్క కామ, ఫుల్ స్టాప్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి గూడా ఒక పరమార్థం ఉంటది. ఎక్కడ మా ఆపుతారు, ఎక్కడ కామ పెడతారు, ఎక్కడ దాని అది మనము విపులంగా మనకి అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. వాక్యం అందుకే మనము వాక్యము మన మన దేవుని గురించి మనం తెలుసుకోవాలంటే మనము మరి దేవుని బిడ్డలుగా మన పితరుల గురించి మనకు తెలుసుకోవాలంటే మనకి ఇంతకన్నా కావాల్సింది ఇంకేమన్నా ఉందా? మనకి ఇంత మంచి గ్రంథం దేవుడు అనుగ్రహించారు మనకి గదా! దానిలో అన్ని విషయాలు మనకి కావాల్సిన విషయాలన్నీ గూడా ఆయన విపులంగా మనకి అనుగ్రహించారు. అంతేకాకుండా మనకి పరిశుద్ధాత్మ దేవుడున్నాడు మన హృదయంలో. ఎందుకు? ఆయన మనకి బోధించటానికి. మనకు తెలియని విషయాలన్నీ బోధించటానికి. కాబట్టి ఒకటేంటిదంటే మనకి దేవుడు ఈ లోకంలోనికి తీసుకొచ్చినప్పుడు తన ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవ్వరికీ తలాంతు లేకుండా ఉండదు. నాకేమీ లేదని ఎప్పుడు గూడా అనొద్దు. ప్రతి ఒక్క తన యొక్క కుమారుడు, కుమార్తెను ఆయన తన స్వరూపంలో చేసుకున్నారు గదా! అది మనం మర్చిపోకూడదు. ఆయన స్వరూపంలో చేసుకున్నప్పుడు, ఆయన మనకు ఊపిరి పీల్చినప్పుడు, ఆయన గుణాలు మనకు ఆల్రెడీ మనలో ఉన్నాయి. అది కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కాపోతే ఏంటిదంటే, బయట విషయాలకి మనకి చాలా ఆకర్షణతులమయ్యి, అవన్నీ కిందకి తోస్తా ఉంటాము. బయటవి చాలా సంతోషంగా అంటే, అవే మనకి తృప్తినిస్తాయన్నట్టు వాటి వెంట పడతా ఉంటాము. కానీ నిజంగా మనం తలుచుకుంటే, ఆయన ప్రతి ఒక్క ఆహ్, బిడ్డను ఆయన తనకిష్టమైన రూపంలో, తన రూపంలో ఆయన చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడు గూడా నాకది లేదు, నాకిది లేదు, ఆయన తెల్లగా ఉన్నా, నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా ఇవేమీ లేదు. ఆయన తనకిష్టమైన రీతిలో చేసుకున్నారు ఆయనకిష్టంగా. కాబట్టి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు కించపరుచుకోవద్దు. గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నేను దేవుడు చేత
నిర్మించబడ్డాను. ఆయన దేవుని కుమార్తెను నేను, దేవుని కుమారుడిని నేను. నాకు కావలసిన ప్రతి ఒక్క తలంతు నేను ఈరోజు ఈ దినము నేను కావాల్సిన నాకు పని చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని, ఆ యొక్క ఓపికను, లేకుంటే అనారోగ్యతలో ఓర్చుకునే శక్తిని, ఇవన్నీ గూడా మనకి ఏమేమి కావాలో అవన్నీ గూడా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఏది గూడా మనము సొంతగా చేయాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరత లేనే లేనే లేదు. ఆయన మనతో ఉంటారు. కాపోతే మనం ఎప్పటికి గుర్తుంచుకోవాల్సిందేంటిదంటే, మనము దేవుని బిడ్డలం అని. అది గుర్తుంచుకుంటే మనకి జీవితంలో ధైర్యంగా బతకడానికి అవకాశం ఉంటది. ఎంతసేపు నాకది లేదు, నాకిది లేదు, నాకది రాదు, నాకిది రాదు అని మనం ఎప్పుడు గూడా మనకి లేని వాటి గురించి ఆలోచించుకుంటా ఉంటే, ఉన్నవి కనుమరుగైపోతాయి. మనకున్న తలాంతులు మనం ఎందుకు బయటికి రావట్లేదంటే, మన ధ్యాస వాటి మీద లేదు కాబట్టి. దేవుడిచ్చిన తలాంతు మీద మన ధ్యాస లేదు. మన ఆలోచన ప్రకారము మనకి వేరే తలాంతుల కోసం వెతుకుతా ఉంటాము. అలా కాకుండా మనము దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నాకేం అనుగ్రహించారు? దేవుడు మనకు ఇచ్చిన కుటుంబం అయ్యుండొచ్చు. దేవునికి తెలుసు మనల్ని ఏ కుటుంబంలో పెట్టాలో. లేకుంటే మనకి ఎలాంటి మినిస్ట్రీ ఇవ్వాలో, మనకి ఎలాంటి ఉద్యోగం ఇవ్వాలో, మనకి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలో, ఇవన్నీ దేవుడుకి తెలుసు. ఆయనకి తెలియని విషయమో, మరుగైన విషయం ఏదియూ లేదు. కాపోతే మనం విశ్వాసము ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద ఉంచాలి. అదెప్పుడొస్తదంటే మీరు హ్మ్, హ్మ్, మనమందరము ఎప్పుడైతే మన గుండెలో నాటుకోవాల్సిన విషయం ఏంటిదంటే, నేను దేవుని చేత సృష్టింపబడ్డాను. నేను దేవుని కుమార్తెను. నేను దేవుని కుమారుడిని అని ఎప్పుడైతే మనము నమ్మకంగా ఉంటామో, ఆ దినం నుంచి మన యొక్క జీవితంలో జరిగే సంఘటనలు మారవు. లేకుంటే మనకు వచ్చే కష్టాలు రావని చెప్పట్లేదు. లేకుంటే సమస్యలు రావని చెప్పట్లేదు నేను. కానీ ఆ యొక్క కష్టాలు గానీ, ఆ యొక్క సమస్యలు గానీ, అనారోగ్యత గానీ, శోధనలు గానీ, అవమానాలు గానీ, ఇవన్నీ గూడా వాటిల్ని ఎదుర్కొనే పద్ధతి వేరుగా ఉంటది. దేవుని బిడ్డలుగా, దేవుని బిడ్డలమని నమ్మినప్పుడు, ఆయన మనల్ని నడిపిస్తారు అని నమ్మినప్పుడు, మనకి కావాల్సిన మాట ఆయన నోటి మీద పెడతారు. కావాల్సిన జ్ఞానం ఆయన ఇస్తారు. ఎట్లా మాట్లాడాలి? ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి? ఎప్పుడు ఏది బోధించాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడకూడదు? ఇవన్నీ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయం గూడా మనం దేవుని మీద ఆధారపడి ఆయన బిడ్డలాగా ఉండగలిగితే, అంతకన్నా కావాల్సింది ఇంకోటేముంటది గదా! కాపోతే మనం ఏంటిదంటే, ఇది ప్రతిదినము మనం లేసిన తర్వాత దేవుని అడగాల్సిన విషయం. దేవా! ఈ దినముకు కావాల్సిన జ్ఞానము, అనుదినాహారము. జ్ఞానం దగ్గర నుంచి, ఆహారం దగ్గర నుంచి, ఊపిరి దగ్గర నుంచి అన్నీ గూడా ఆయన అనుగ్రహించినయే గదా! కాబట్టి మనం రేపటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ దినము ఉదయకాలం లేసినప్పుడు ఇచ్చిన దినము గురించి ఆయన్ని మనము చెప్పాల్సిందేంటంటే, దేవా నేను ఈ యొక్క దినము ప్రారంభించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు కావాల్సిన జ్ఞానము మీరు నాకు అనుగ్రహించండి. నాకు కావాల్సిన ధైర్యము, ఆ రోజు ధైర్యం అవసరమేమో తెలీదు. నాకు కావాల్సిన ధైర్యంని అనుగ్రహించండి. ఆ రోజు మరి ఏమన్నా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండాలేమో, ఎట్లా మాట్లాడాలో నాకు నేర్పించండి. ఏమన్నా ఒక పెద్ద ప్రాజెక్ట్ డెడ్‌లైన్ ఏమో, సమయానికి ఎట్లా నేను ఈ యొక్క నేను ముగించగలను నాకు నేర్పించు దేవా. నాకు ఆ యొక్క జ్ఞానంను అనుగ్రహించు దేవా. వాక్యము బోధకులు ప్రయాణాల్లో దేవా వాళ్ళు ఎవరితో మాట్లాడాలి? ఏ వాక్యము వాళ్ళతో చెప్పాలి? ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో గూడా మన తండ్రి మీద, మన సృష్టికర్త మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో, అప్పుడు మన యొక్క జీవిత విధానము మారతది. మన యొక్క ఆలోచన విధానం మారతది. మన యొక్క ప్రవర్తన మారతది. అన్నీ గూడా మన అన్నిట్లో గూడా పెద్ద మార్పు కనిపిస్తది. కాపోతే వీటన్నిటికి ఏంటిదంటే మనం మన వాక్యాన్ని నమ్మాలి. మన మనం దేవుని చేత సృష్టింపబడ్డామని నమ్మాలి. మనం దేవుని బిడ్డలమని.
నమ్మాలి. ఎప్పుడైతే ఆ యొక్క నమ్మకం మన హృదయాలలో నాటుకుంటదో, వీళ్ళకి చూడండి ఎన్ని తలాంతులిచ్చారు. వాళ్ళకి కావాల్సిన తలాంతులు, మనకు గావాల్సినవి గూడా ఆయన అనుగ్రహించారు. ఆ యొక్క తలాంతులేంటివో మనం గ్రహించుకొని, ముందుకు సాగిపోవటానికి మనం అందరం గూడా ఆహ్, ఆయన చిత్త ప్రకారం జీవించటానికి మనము నేర్చుకుందాం. ఈ అంటే మనం ఈ రోజు నుంచి, ఈ ఈ క్షణం నుంచి గూడా వేసే ప్రతి అడుగు గూడా ఆయనకి మహిమార్థముగాను, ఆయన ఇష్టపడే విధంగాను, ఆయనను మహిమపరిచే విధంగా చేయాలి. ఆయనని మన ప్రేమ ఒక విధంగా చూపించాలంటే మన తల్లిదండ్రులకి ఎట్లా చేస్తామో, మన తల్లిదండ్రులకి ఇష్టమైన కార్యాలు చేస్తే మన తల్లిదండ్రులకి ఇష్టం గదా! అంటే అది చూస్తాము. మమ్మీకి, డ్యాడీకి ఏమిష్టమో అది చేయాలనుకుంటారు పిల్లలు. కాబట్టి మనం గూడా మన తండ్రి మ మ మనం సృష్టించిన మన తండ్రి ఏ విధంగా ఆయన ఇష్టపడతారు, ఎట్లాంటి ఏమి కోరుతున్నారు మన దగ్గర నుంచి, అది గ్రహించుకొని, ఆ విధంగా మనము తన యొక్క బిడ్డలుగా తన యొక్క కుమార్తెలుగా, కుమారులుగా మనము ముందుకు సాగిపోవాలని నా యొక్క ప్రార్థన. అందరి గురించి మనందరం గూడా ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలని నా కోరిక. అది మీ కోరిక గూడా అని అనుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.